25 పార్లమెంటు నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అయ్యే జిల్లాలని ప్రకటించాడు. ఆ ట్రైబల్ జిల్లాలకు మాత్రమే 1-2 చోట్ల ఆ మార్పులు చేశాడు. ఆ మిగతాయి అతను ఏమీ పట్టించుకోలేదు. రైట్ రఫీ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి జగదీష్ గారి దగ్గరికి వెళ్తాం. జగదీష్ గారు, పోలిట్ బ్యూరో చాలా కీలకమైన నిర్ణయమే తీసుకుంది. అంటే జిల్లాల పునర్విభజనకి సంబంధించి కావచ్చు, అలాగే ఇంకా బీసీలకి, మైనారిటీకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇద్దామని వాళ్ళకి ఆల్రెడీ క్యూబ్స్ అనే ఒక ఫార్ములా పెట్టుకున్నారు. క్లస్టర్స్, యూనిట్స్, ఇంకా ఒక 4 సెగ్మెంట్లు పెట్టుకుని ఆ 4 సెగ్మెంట్స్లో కూడా మెంబర్స్ అయిన వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి శాస్త్రీయంగా వెళ్దామని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క రేషనల్గా ఆలోచించారు లోకేష్ గారు. ఏమని 3 దఫాలు ఒక పదవి నిర్వహించిన వాళ్ళు దాన్ని ఆ తర్వాత గ్యాప్ తీసుకోవటమో లేకపోతే అంతకన్నా పెద్ద పదవిలోకి వెళ్ళటమో, అధ్యక్షుడిని మాత్రం మినహాయించి, మనం ఏదైనా ఒక వస్తువు కొంటే కింద కండిషన్ సప్లై స్టార్ మార్క్ వేసి చిన్న అక్షరాల్లో ఉంటుంది, అలాగే అధ్యక్షుడిని మినహాయించి ఎలా చూస్తున్నారండి ఈ నిర్ణయాన్ని? జగదీష్ గారు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. రైట్ అండి. సార్ ముందుగా వాసుదేవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్రేక్షకుల్లో ఉన్న పెద్దలకి, డిబేట్లో ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం ఉంది. సార్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ తన మనుగడని సాగించడంలో పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నది. అది వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకంటే నిబంధనలు, ఇప్పుడు బీజేపీలో కూడా ఇలాంటి నిబంధనలు మనం చూసాం. బీజేపీలో కూడా యాక్చువల్గా రెండు సార్లు చేసిన వాళ్ళకి చేయకూడదని మళ్ళీ మోడీ గారు కూడా మళ్ళీ మోడీ గారు కూడా చేశారు. ఈ విధంగా కొన్ని పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చేసుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. ఇందులో మనం దాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అండి. తప్పటం కాదండి. పొద్దున్న లేస్తే మీరు డెమోక్రసీ గురించి మాట్లాడతారు కదా, ఆ మినహాయింపు ఆయన ఒక్కరికి ఎందుకనే మాట వస్తుంది, పార్టీ అంతర్గతంగా వస్తుంది ఆ మాట. అండ్ మీరు బీజేపీని, ఒక్క నిమిషం అండి రఫీ గారు వస్తా, మీరు బీజేపీని పోలికి తీసుకొచ్చారు. బీజేపీలో మీకు ఈ కుటుంబ వ్యవస్థలు ఉండవండి. బీజేపీలో ఎవరైనా కావచ్చు. మా పార్టీలో మొదటి నుంచి ఆ నిబంధన ఉందండి. అనేక విషయాల్లో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేశారు, శాశ్వత అధ్యక్షుడు అని అనుకుంటే ఎలక్షన్ కమిషన్ మొట్టిగా వేస్తుంది, తెలుసు కదా జగదీష్ గారు. సార్ వాసుదేవన్ గారు, రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల నియమావళిని అనుసరించి, పార్టీ నియమాలను అనుసరించే వాళ్ళ ఈ వ్యవహారాలన్నీ నడుస్తాయి. అయితే మీరు అన్నట్టుగా దీనిపై నియంత్రణ అవసరం. అదేవిధంగా మీరు ప్రజాస్వామ్యం పార్టీలో, అంటే పార్టీలో ప్రజాస్వామ్యం అంటే ఎవరికి ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. వాళ్ళు కూడా ఆ విధంగా దాన్ని పార్టీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళని చూస్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కూడా కాదు, జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సపరేట్ గా అధ్యక్షులు ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి అవసరం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారు సేవలు ఇంకా పార్టీ వినియోగించుకోవాలనే ఒక నిర్ణయానికి పోలిట్ బ్యూరో కూడా వచ్చి ఈ విధంగా నిర్ణయించుకోవడం, మీరు అన్నట్టుగా ఇంకా రాజకీయ నాయకులకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అవసరాన్ని గుర్తించి వాళ్ళు ఈ విధంగా చేసుకోవడం, మీరు బీజేపీ కుటుంబ వ్యవస్థ అంటున్నారు మీరు, కానీ కుటుంబ వ్యవస్థ అనేది ఆయన తర్వాత పార్టీ పగ్గాలు లోకేష్కి ఇస్తారా, ఇంకోరికి ఇస్తారా అనేది ఆ రోజు వాళ్ళ సమర్థతను బట్టి ఉండాలి. దాన్ని మనం అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అండి. రైట్. జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, తిరుమల లడ్డు వ్యవహారంలో శివసేన లీడర్ వారే అయోధ్యకి ప్రసాదాన్ని స్పాన్సర్ చేశారట, నెయ్యి కూడా వారే విరాళంగా ఇప్పించారట. వారు అప్పుడు మెంబరే, ఇప్పుడు మెంబరే, ఇట్లా సర్వాంత